ఆ నియోజకవర్గంలో టీడీపీని ముందుండి నడిపించే నాయకుడు లేరు. కానీ మిగతా పార్టీలతో పోలిస్తే బలమైన క్యాడర్ ఉంది. ఇన్ఛార్జీలు కావాలంటూ అధిష్టానానికి అక్కడి తెలుగు తమ్ముళ్లు పలుమార్లు మొరపెట్టుకున్న ప్రయోజనం లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతోన్న క్రమంలో అయినా సమన్వయకర్తను నియమిస్తారా లేదా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. సారథి లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్కు ఎలా వెళ్లగలమనే సమస్య సైకిల్ పార్టీ క్యాడర్ను కుంగదీస్తోంది. ఇన్ఛార్జిని నియమించాలని స్థానిక నేతలు మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు ఆలకించని తెలుగుదేశం అధినాయకత్వం ఇటీవల ఈ అంశంపై దృష్టి పెట్టిందనే సమాచారంతో పార్టీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు పైరవీలు చేసుకుంటున్నారు. ఇంతకాలం ఇన్ఛార్జిని నియమించకపోవడానికి కారణమేంటి? అక్కడేమైనా ప్రత్యేక పరిస్థితులున్నాయా? ఇంతకీ ఏ స్థానంలో ఇదంతా జరుగుతోంది? నావికుడు లేని నావ గమ్యస్థానానికి చేరదు. అలాగే ఇన్ఛార్జ్ లేకపోతే పార్టీ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. నాయకుడు ముందుండి నడిపిస్తేనే సైన్యం ధైర్యంగా పోరాడుతుంది. అలాగే పార్టీ ఇన్ఛార్జ్ స్థానం ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఏమీ చేయలేరు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీలో ఇదే పరిస్థితి ఉంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది ఇక్కడి తెలుగుదేశం పార్టీ క్యాడర్ పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కూటమి అభ్యర్థులు చారిత్రక విజయాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడి టీడీపీ క్యాడర్ను మాత్రం నాయకత్వ లోపం వెంటాడుతూనే ఉంది. 2024 ఎన్నికలకు ముందు ఎచ్చెర్లలో తెలుగుదేశం గెలుపు పక్కానే అనుకునేవారు. కానీ కూటమి పార్టీ సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో సైకిల్ పార్టీ క్యాడర్ కమలం అభ్యర్థి ఈశ్వర్రావు గెలుపు కోసం పనిచేసింది. ఈ ఎమ్మెల్యే కూడా కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే క్రమంలో టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయినా ఎచ్చెర్ల టీడీపీ ఇన్ఛార్జిని నియమించలేదు. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్లపై గంపెడు ఆశలు పెట్టుకున్న పార్టీ శ్రేణులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. వాస్తవానికి 2024 ఎన్నికల ముందు వరకు మాజీ మంత్రి కళా వెంకట్రావు ఎచ్చెర్ల టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించేవారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రిగా పనిచేసిన ఈ నేతకు ఇక్కడ మంచి క్యాడర్ ఉంది. కానీ గత ఎన్నికలప్పుడు ఎచ్చెర్ల నుంచి చీపురుపల్లికి షిఫ్ట్ చేయడంతో ఇక్కడ సమస్య వచ్చింది. అప్పట్నుంచి పార్టీని నాయకత్వలేమి వెంటాడుతోంది. సైకిల్ పార్టీ శ్రేణుల పనులకు బీజేపీ శాసనసభ్యుడు ఈశ్వర్రావు ఎక్కడా అడ్డు చెప్పడం లేదు. కానీ పార్టీ కార్యక్రమాల నిర్వహణ మాత్రం టీడీపీకి సవాల్గా మారుతోంది. ఇన్ఛార్జిని నియమిస్తే ఈ సమస్య ఉండదు. ఎన్నికల ముందు వరకు ఎచ్చెర్ల తెలుగుదేశం క్యాడర్ కళా వెంకట్రావు అడుగుజాడల్లోనే నడిచేది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేసేది. కానీ ఎన్నికల అనంతరం సీన్ రివర్స్ అయింది. ఇన్ఛార్జ్ లేకపోవడంతో ఎచ్చెర్ల తెలుగుదేశం కార్యకర్తలను ముందుండి నడిపించే నాథులు కరువయ్యారు. ఎచ్చెర్లలో టీడీపీ క్యాడర్ పడుతోన్న ఇబ్బందులను ఇక్కడి నేతలు పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు సైకిల్ గుర్తు పార్టీ క్యాడర్ను కలుపుకొని వెళుతోన్న క్రమంలో ఇప్పట్లో ఇన్ఛార్జ్ నియామకం అవసరం లేదని హైకమాండ్ భావించింది. కానీ పార్టీ ఇన్ఛార్జ్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్లాలంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. సమన్వయకర్తను నియమించాలంటూ వస్తోన్న విజ్ఞప్తులను సీరియస్గా తీసుకున్న పార్టీ అగ్రనాయకత్వం దీనిపై దృష్టి పెట్టింది. ఇటీవలి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో కార్యకర్తల అంతర్గత సమావేశం జరిగింది. పార్టీ శ్రేణులు ఇన్ఛార్జిని నియమించాలని పట్టుపట్టడంతో 4 మండలాల నుంచి 2 నేతల చొప్పున పేర్లను అధిష్టానానికి పంపినట్టు సమాచారం. అయితే ఇన్ఛార్జ్ నియామకానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో ఎచ్చెర్ల తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నేతలు గట్టిగానే పోటీ పడుతున్నారు. ఎవరికి వారే లాబియింగ్ మొదలుపెట్టారని వినిపిస్తోంది. కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో అదే కమ్యూనిటీ నుంచి టీడీపీ సమన్వయకర్తను నియమించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరోవైపు జిల్లాలో మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఎచ్చెర్లలో రాజకీయం కాస్త ఆసక్తిగానే ఉంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడంతో ప్రభుత్వం ప్రోటోకాల్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాగబాబు అవకాశం ఉన్నప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు గతంలో తెలుగుదేశంలో పనిచేయడంతో పార్టీ క్యాడర్తో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే తన కార్యకలాపాలను నెట్టుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీకి కొత్తగా ఇన్ఛార్జిని నియమిస్తే ఎచ్చెర్ల కూటమిలో 3 పవర్ సెంటర్లు తయారయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ఇన్ఛార్జ్ నియమించటం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం
ఎచ్చెర్ల సమన్వయకర్త విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.